ఈరోజు చట్టం తన పని తాను చేస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం, గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాదు, కంప్లైంట్ పెట్టిన వారిని బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గత 8 నెలలుగా ప్రజలు వేచి ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాల మీద ఎప్పుడు స్పందిస్తారు, ఈ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుంది అనేటటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. దానికి ముఖ్య నిదర్శనం ఈరోజు జరిగినటువంటి విషయం. దీంట్లో ఎవ్వరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేసేటటువంటి పనేమీ లేదు. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గపు చర్యలకి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టం తన పని తాను చేస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇదే కాదు, గడిచిన కాలంలో చేసినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి ఎమ్మెల్యేనైనా అక్కడ ఎవరైనా పార్టీ అండ చూసుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేసినటువంటి ప్రతి వారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తానే ఉన్నాము, గత వైసీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ గన్నవరంలో ఏ విధంగా ఒక ఆర్థిక అరాచకత్వాన్ని ఆయన సృష్టించారో, ఏ విధంగా దోపిడీ చేశారో, ముఖ్యంగా మట్టి, గ్రావెలు, భూ కబ్జాలు. అంతేకాదు, వల్లభనేని వంశీ అనే వ్యక్తికి విలువలు, సంస్కారం లేవు. ఎందుకంటే అతను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల్ని మరి ఏ విధంగా విమర్శించాడో, ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేశాడో, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ పంచం చేరిన తర్వాత మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, ముఖ్యంగా రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వారి కుటుంబంలో మహిళల్ని ఎంత కుసంస్కారంగా మాట్లాడాడో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. అటువంటి వ్యక్తి. అంతేకాదు, గతంలో గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మరి పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక దుష్టపన్నాగంతో మరి ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసంలో సూత్రధారిగా ఉన్నటువంటి వంశీ ఈరోజు తాను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టు మరి తాను ఒక జిత్తులమారి పన్నాగాన్ని రచించి ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరుగుతున్నప్పుడు రైటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే దళితుడు, నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని, మరి వల్లభనేని వంశీ కార్యాలయం మీద దాడి చేశారని ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఒక వాంగ్మూలాన్ని అతని చేత ఇప్పించారు. అతన్ని అపహరించి ఎస్సీ ఎస్టీ అని చూడకుండా అతన్ని ఎంతగానో బాధించి, అతన్ని బెదిరించి బలవంతంగా ఈ వాంగ్మూలం ఇప్పించారనే విషయాన్ని ఈరోజు పోలీసుల పరిశోధనలో తేల్చడం జరిగింది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ అనే అతను చేసిన దోపిడీకి, దుర్మార్గానికి అతని పాపం పండి ఈరోజు ఆ పాప ఫలాన్ని అతను అనుభవిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే రాష్ట్రానికి, ప్రజలకి అండగా ఉంటామని వచ్చి ఆ విషయాన్ని గాలి కొదిలేసి పూర్తిగా వ్యక్తిగత దూషణలకి పాల్పడి దోపిడీకి మరి పాల్పడ్డారు. అటువంటి ప్రజాప్రతినిధులకి ఇది ఒక చెంపపెట్టు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక్క వంశీయే కాదు, వైసీపీలో ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో, ఎవరైతే దోపిడీ చేశారో ప్రతి ఒక్కళ్ళని మరి చట్టం విడిచిపెట్టదు. కూటమి ప్రభుత్వం వాళ్ళ అందరి మీద తగినటువంటి విచారణ చేసి చర్యలు తీసుకొని కఠినంగా శిక్షలు అనేది ఖచ్చితంగా అమలు చేసిద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దళితుల్ని గాయపరిచిన అంశంలో కేసు పెట్టిన మరి విష్ణువర్ధన్ని కిడ్నాప్ చేసి మరి అతన్ని బెదిరించి అతని చేత కేసును విత్డ్రా చేయించేటట్టు చేసిన వంశీని అరెస్టు చేసిన కేసులో ఆయన ఈరోజు జైలు పాలయ్యాడు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చేయించింది కాదు, మీ దుర్మార్గాలే ఈరోజు మీరు జైలుకు పోవడానికి ముఖ్యమైన కారణం. ఒక దళిత యువకుడిని మీరు గతంలో చేసిన తప్పులకి ఈ తప్పులు యాడై ఈరోజు ఆ కేసులో మీరు నిందితులుగా మళ్ళీ జైలు పాలయ్యారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం అనేది ముమ్మాటికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న అంశం. ఆయన కాదు, భవిష్యత్తులో ఇంకా చేసిన నేరాలన్నిటికీ కూడా శిక్ష అనుభవించక తప్పదు.